ఒకప్పుడు ఒక ఊరిలో ఓ వేటగాడు ఉండేవాడు. అతని జీవితం మొత్తం వేటపైనే ఆధారపడి ఉండేది. ప్రతిరోజూ తెల్లవారుజామున అడవిలోకి వెళ్లి ఏదైనా జంతువును వేటాడటం అతని పని. ఒకరోజు ఉదయాన్నే అతను తన సాధనాలతో అడవిలోకి వెళ్లాడు. చాలా గంటలపాటు తిరిగాడు, చూశాడు, కాని ఒక్క జంతువూ కనిపించలేదు. చాలా నిరాశ చెందాడు. బాగా అలసిపోయాడు కూడా. అప్పుడు అతని మనసులో ఒక ఆలోచన మెరిసింది. జంతువులు కాకపోతే పక్షులమీద ప్రయత్నిద్దాం అనుకున్నాడు. వెంటనే అడవిలో ఓ పెద్ద చెట్టు దగ్గర సన్నగా కనిపించే వలను వేశాడు. ఆ వలపైన చిన్న చిన్న విత్తనాలు చల్లాడు. అలా పెట్టాక కొంచెం దూరంగా ఉండే ఒక బండమీద కూర్చొని కళ్ళు పెళ్లబోయించి గమనించసాగాడు. కొద్దిసేపటికే కొద్ది దూరంలోనుంచి పక్షుల గుంపు ఎగిరొచ్చింది. ఆ పక్షులు నేలమీద విత్తనాలు ఉన్నట్లు గమనించాయి. అయ్యో, ఎంత మంచి విత్తనాలు అని ఒక పిట్ట మురిసిపోయింది. పిత్తలన్నీ హాయిగా వాలాయి. విత్తనాలను తినడం ప్రారంభించాయి. కాని వాటికి తెలియదుగాని వాటి కాళ్లకు మెల్లగా వల చుట్టుకుంటోంది. కొద్దిసేపటికే ఆ పక్షులన్నీ వలలో చిక్కుకున్నాయి. ఎగురాలేక అల్లాడిపోతున్నాయి. దీన్ని చూసిన వేటగాడు ముసిముసిగా నవ్వుకున్నాడు. ఇప్పుడే పోయి పట్టేస్తాను అనుకున్నాడు. అప్పుడే ఒక చిన్న పిట్ట భయంతో కాని ధైర్యంగా అన్నది, అన్నీ మనం వలలో చిక్కిపోయాం. మనం ఒక్కొక్కరుగా ప్రయత్నిస్తే ఎగరలేం. కాని మనం కలిసికట్టుగా ఒకే సమయంలో రెక్కలు అట్టాడిస్తే మనం వలతోపాటే పైకి ఎగిరిపోగలమంటే. బాగుంది, కలిసికట్టుగా ప్రయత్నిద్దాం అన్నాయి. తక్షణమే పక్షులన్నీ ఒకేసారి రెక్కలు అట్టాడించాయి. ఒక్కసారిగా ఆ వల మొత్తం గాలిలోకి లేచిపోయింది. పక్షులన్నీ వలతోపాటు గాల్లోకి ఎగిరిపోయాయి. వేటగాడు అవాక్కయ్యాడు. ఇదేం జరిగింది? నా వలే గాలిలోకి ఎగిరిపోయింది అని ఆశ్చర్యంతో తలపట్టుకున్నాడు. పక్షులు మాత్రం చాలా దూరంగా వెళ్లి ఓ చెట్టు దగ్గర కూర్చొన్నాయి. అందరికీ ఆనందం. తమ ప్రాణాలు రక్షించుకున్నందుకు మురిసిపోయాయి.